పవన్ కళ్యాణ్ తనకు ఇష్టం లేకుండా చేసిన సినిమా తన అన్నయ్య నాగబాబును కష్టాల నుంచి బయటపడడానికి ఒప్పుకున్న సినిమా గబ్బర్ సింగ్. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గబ్బర్ సింగ్ అరాచకం చేసింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ గతంలో 2-3 సార్లు రిలీజ్ అయిన నేపథ్యంలో వసూళ్లు భారీగా ఉండకపోవచ్చేమోనని అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో వాటిని పటాపంచలు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీద సునామీలా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీతో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గబ్బర్ సింగ్ క్రేజే వేరు. ఈ మధ్య టాలీవుడ్ లో ఈ రిలీజ్ సినిమాల క్రేజ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము. మనం వచ్చిన మురారి సినిమా మొదటి రోజు 5 కోట్లు మొత్తంగా 9 కోట్లను రాబట్టింది. అలాగే ఇంద్రా సినిమా కూడా 3 కోట్లు రాబట్టి దుమ్ము రేపింది. ఈ 2 సినిమాలే కాదు, ఇప్పుడు గబ్బర్ సింగ్ కూడా ఇదే కోవలోకి వచ్చింది. ప్రేక్షకులు కిక్కిచ్చిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను బదలకొట్టింది. ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్ల రూపాయలు పైనే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల క్రాస్ అయితే దాటేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్యా కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ సముదాయాలలో 10 లక్షల పైగా వసూలైనట్లు తెలిసింది. ఇండియా మొత్తం మీద 1800 పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులోనూ దుమ్ము దులిపింది. మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యమనేలా ఊచకోత జరిగింది. ఈ రోజు కూడా దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 50 లక్షల రూపాయల పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డ్ ను భారీ మార్జిన్ తో నమోదు చేసింది గబ్బర్ సింగ్. ఇక తమిళనాడులో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏకంగా 75 లక్షల రూపాయల పైగా గ్రాస్ అందుకుంది. మొత్తం మీద అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ లో దుమ్ము దుమారం లేపిన గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం అయితే సృష్టించింది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యూ, బై బై.